పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో పింఛన్లను పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సంక్షేమ పథకాలు అందించడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారులు వర్షం పడుతున్నప్పటికీ దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పెనుమాక గ్రామాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక మార్పులను తన పాలన ద్వారా తీసుకొస్తున్నారు. ఇప్పటికే తాను వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నియంత్రణ, తనను కలిసే ప్రజలకు సౌలభ్యం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వెసులుబాట్లు చేస్తూ ఇప్పుడు ఏకంగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి సంక్షేమ పథకాలను అందించడం ఒక సంచలనంగానే చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు దగ్గరుండి మరీ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. నెలకు 4,000 పెన్షన్తో పాటు 3,000 రూపాయలు అదనంగా ఎన్నికల హామీల్లో భాగంగా మొత్తం 7,000 రూపాయలు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అందజేయనున్నారు. దీంతో పెన్షన్ల పండుగ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ప్రారంభం కానుంది. ఇప్పటివరకే చంద్రబాబు నాయుడిని అభివృద్ధికి చిహ్నంగా చూసేవారు. ఈ కార్యక్రమంతో సంక్షేమ ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు చరిత్ర లిఖించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చంద్రబాబు నాయుడు రేపు ఉదయం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో స్వయంగా వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధికి, సాఫ్ట్వేర్, ఐటీ రంగాలకే ప్రసిద్ధి అని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే ఇకపై సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా చంద్రబాబు తనదైన మార్కులు వేయబోతున్నారని మనకు ఈ పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక ప్రాంతంలో ఆయన వెళ్లి స్వయంగా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పెన్షన్ అందజేయబోతున్నారు. రేపు ఉదయం 6 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి నేరుగా పెనుమాక చేరుకుంటారు. అక్కడ ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి ఇస్లావత్ సాయిలు, అదేవిధంగా పాములు అనే ఇద్దరు తండ్రి కూతుళ్లకు 7,000 రూపాయలు చొప్పున, అంటే 4,000 రూపాయలు జూలై నెలలో ఏదైతే పెన్షన్ 1,000 రూపాయలు పెంచిస్తా అన్నారో 4,000 రూపాయలు ప్లస్ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించి పెండింగ్ పెన్షన్ 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఆయనే స్వయంగా అందించనున్నారు. కాసేపు వారితో వాళ్ళ ఇంటి వద్దే ముచ్చటించబోతున్నారు. వారి ఇంటి వద్దే కాసేపు ముచ్చటించిన తర్వాత అక్కడి నుంచి అంగన్వాడీ కేంద్రం వద్దకు పాదయాత్రగా అంగన్వాడీ కేంద్రం వరకు కూడా వస్తారు. అక్కడ గ్రామస్తులను ఉద్దేశించి ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ప్రజావేదిక కార్యక్రమంలో ప్రధానంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకుంటారు. గత ప్రభుత్వ హయాంలో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్చేసిన పరిస్థితి మనం చూసాం. ఆయన ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చేశారో నాటి నుంచి ప్రజల వద్ద నుంచి అర్జీలు తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇకపైన ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి ప్రజావేదిక ఉండాలనే ఉద్దేశంతో ఆ గ్రామంలో ఆయన ప్రజల వద్ద నుంచి అర్జీలు తీసుకునే అంటే వారి వినతులు వినే కార్యక్రమానికి ప్రజావేదికని ఆ వేదిక కూడా నామకరణం చేసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి అటు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారు కావచ్చు, అదేవిధంగా ఎస్పీ తుషార్ దూది కావచ్చు, వీరిరువురు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి స్థాయిలో సమీక్షించారు. రేపు ఉదయం ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి ఇద్దరు ఎస్టీ సుగాలి తండాకు చెందిన వారికి ఏదైతే సంక్షేమ పథకాలు అందించబోతున్నారో, ముఖ్యంగా పెన్షన్లు ఎన్టీఆర్ పెన్షన్ కానుక అందజేయబోతున్నారో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసిన పెన్షన్ భరోసా, ఎన్టీఆర్ పెన్షన్ భరోసా అందించబోతున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా కలెక్టర్ వైపు నుంచి చేశారు. ఇప్పటికే సీఎస్ 2-3 సార్లు ఈ పెన్షన్ కి సంబంధించి రివ్యూ కూడా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,800 కోట్ల రూపాయలు పైచిలుపు ఈసారి ఈ నెలలో భారం పడబోతుందని కూడా చెప్పడం జరిగింది. ప్రతి నెల ఇకపైన
819 కోట్ల రూపాయల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్నప్పటికీ కూడా పేదల సంక్షేమం రీత్యా పూర్తి సంక్షేమం పేదలకు అందాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయ ఉద్యోగులు ఈ పెన్షన్లను అందించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. 1వ తారీఖు సాయంత్రానికల్లా 95% పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని, ఎవరైనా మిగిలిపోతే 2వ తేదీన అందించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఉదయం తొలి పెన్షన్ అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్లావత్ సాయిలు అనే ఒక గిరిజన మహిళకు, సుగాలి తండాకు చెందిన మహిళకు, ఒంటరి మహిళ ఆమెకు అందజేస్తారు. తర్వాత 2వ పెన్షన్ ను ఆమె తండ్రి అయినటువంటి పాములకు అందజేస్తారు. అతనికి 7,000 రూపాయలు అందజేస్తారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం అవడంతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. సత్య, లబ్ధిదారుల ఇళ్లకి స్వయంగా ఒక సీఎం వెళ్లి పెన్షన్ ఇవ్వడం ఎక్కడా చూడలేదు మనం. అలాంటిది ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎస్పెషల్లీ భద్రతాపరమైన ఎలాంటి ఏర్పాట్లు చేశారు సత్య? గత ప్రభుత్వం ఇంటింటికి తాము పెన్షన్ ఇచ్చామని గొప్పగా చెప్పుకున్నప్పటికీ కూడా 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు సమయం తీసుకుంది. 250 రూపాయల చొప్పున 4 ఏళ్ల పాటు పెంచిన పరిస్థితి. అది కూడా వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసింది. అయితే పెన్షన్ ఇవ్వడం అనేది సంక్షేమానికి కొత్త బాట వేయడం కాబట్టి దానిలో భాగంగా ఇచ్చిన హామీని కేవలం 10 నుంచి 15 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారు. గత ప్రభుత్వం అయితే 5 ఏళ్లు పట్టింది దానికి. కాబట్టి పేదల సంక్షేమానికి ఎప్పుడు పెద్దపేట వేస్తా తెలుగుదేశం అని చెప్పడానికి అసలు నిజానికి పెన్షన్లకు ఆద్యం శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు అప్పట్లో పెన్షన్ తొలినాళ్ళలో ప్రారంభించారు. తర్వాత దాన్ని 200 రూపాయలు చేసిన పరిస్థితి కూడా తెలుగుదేశం హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన తర్వాత దాన్ని 2,000 రూపాయలు చేసింది కూడా నారా చంద్రబాబు నాయుడే. తర్వాత ఇప్పుడు 4,000 చేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి పెన్షన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుందని చెప్పుకోవచ్చు. పేదల, అదేవిధంగా ముఖ్యంగా వృద్ధులు, పిల్లలపై భారం కాకుండా ఇటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నేరుగా వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించడం పట్ల ఇప్పటికే మనం వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారంతా కూడా గ్రామస్తులు కావచ్చు, అదేవిధంగా లబ్ధిదారులు కావచ్చు, ఎంతో ఆనందం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.